తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. దేశంలో నెలకొన్న యుద్ధ పరిస్థితులపై జంగారెడ్డిగూడెం రోటరీ కమ్యూనిటీ హాల్లో సిటీ కేబుల్ ఎండీ పాలపతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పౌర సమాజం పేరుతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాదం తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, దీనికి ప్రజలంతా మద్దతు తెలపాలని అన్నారు. రాబోయే రోజుల్లో యుద్దం వస్తే ప్రతి ఒక్కరూ సైనికుల్లో మారాలని పిలుపునిచ్చారు. మతం ముసుగులో ప్రజలను తీవ్రవాదులు చంపడాన్ని పలువురు ముస్లిం నాయకులు ఖండించారు. అనంతరం ముష్కర్ల దాడిలో వీరమరణం పొందిన మురళీనాయక్ చిత్రపటానికి నాయకులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుని తీవ్రవాదులను పూర్తిగా అంతమొందించి ఇక ముందు భవిష్యత్ తరాలకి ఈ తీవ్రవాదులతో ఈ దేశ సమగ్రతకు ఎటువంటి ముప్పు లేదని నిరూపించండి, చెయ్యండి. దానికి మేమందరం కూడా ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా అండగా ఉంటాడని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో పార్టీలకు అతీతంగా మరి భారీగా ర్యాలీ నిర్వహించడం ద్వారా మన జంగాడు పట్టణం కూడా దేశానికి వెనకమాల ఉంటుంది, సమర్థంగా ఉంటుంది చెప్పడమే కాకుండా ఇటువంటి యుద్ధం ఆపేస్తున్నామని చెప్పి మోసగించి మరలా యుద్ధం చేసి ప్రజల్ని మరి చంపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. వీరి సరైన బుద్ధి చెప్పాలి. పాకిస్తాన్ దుశ్చర్యకి ధీటుగా మన ప్రధాని మోడీ గారు మరి అటాక్ ఇస్తాం మన దేశానికి ఎంతో గర్వకారణం. మరి రాబోయే రోజుల్లో యుద్ధం కానీ ఇంకా స్పీడ్ గా ఉంటే మనం కూడా సైనికుల్లాగా తయారవలసిన పరిస్థితి వస్తుందని చెప్పి సందర్భంగా మనిషిని కనుక ఉద్దేశపూర్వకంగా చంపితే మొత్తం మనుషులందరినీ కూడా చంపినట్లు అని చెప్పేసి ఖురాన్ చెప్తుంది. ఖురాన్లో ఎక్కడో కూడా ఎతన మనిషిని చంపు అని చెప్పేసి ఎక్కడ చెప్పదు. అటువంటిది తీవ్రవాదులు మేము ముస్లింలు అని చెప్పేసి ముసుగు వేసుకుని వచ్చి ముస్లిమా నువ్వు హిందువా అని చెప్పేసి చంపటాన్ని భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ముస్లిం కూడా ఖండించి వాళ్ళు మతం ముసుగేసుకున్న తీవ్రవాదులు వాళ్ళు పశువుల కన్నా హీనమైన మనుషులు అని చెప్పేసి ఖండించడం జరిగింది. కాశ్మీర్ లో పహల్గామాలో జరిగినటువంటి 26 మంది ఎవరైతే చనిపోయారో ఆ రోజు యావత్ భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా చాలా బాధపడ్డాం. అమాయకులండి, పర్యాటనకు వెళ్ళేటువంటి వాళ్ళు ఏ పాపం చేశారు, వాళ్ళు ఏ అన్యాయం చేశారు, అన్యాయంగా పొట్టను పెట్టుకున్నారు. వాళ్ళని దుర్మార్గులనాలో, ఉగ్రవాదులనాలో, టెర్రరిస్టులనాలో పదాలే రావట్లేదు. మరి ఆ భగవంతుడు మరి వారికి కఠినమైన శిక్షించాలని సందర్భంగా కోరుకుంటూ అత్యున్నతమైన పదవుల్లో ధీరోదాత్తులు ఉంటే ఏం జరుగుతుంది అనేది నిన్న మొన్నటి యుద్ధంలో ప్రధానమంత్రి మోదీ గారు నిరూపించారు. ఏదైనా సరే నా ప్రజల వైపు గిల్లితే నేను కత్తితో నీ తల ఖండిస్తా అనేలాంటి ధీరోదాత్తుడైన ప్రధానమంత్రి మోదీ గారి సారథ్యంలో భారత పటంలో నుదుటి సింధూరమైన కాశ్మీర్ ని మళ్ళీ మన సొంతం చేసుకుంటాం. భారతదేశంలో ఈ ఉగ్రవాదులు మరి బొంబాయిలో తాజువాట్లు కానీ అలాగే రైలు ప్రయాణికులు మీద బాంబులు పేల్చి వారి మరణానికి కారణమవడం కానీ, అదే అగ్రరాజ్యమైనటువంటి అమెరికాలో కూడా ఉగ్రవాదులు పేర్కొనిపోయి వరల్డ్ ట్రేడ్ సెంటర్ని పేల్చడం కూడా జరిగింది. ఇలాంటి ఉగ్రవాదాలని తుదిముట్టించడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుండాలని చెప్పి సందర్భంగా 7వ తారీఖున ఏదైతే ఉందో సింధూర్ ఆపరేషన్ పేరు మీద భారత ప్రధాని ఏదైతే ఆపరేషన్ స్టార్ట్ చేశారో అందరూ కూడా చాలా సంతోషించాం. దీని మధ్యలో ఆపారు. అయినప్పటికీ కూడా ఇది కొనసాగితేనే బాగుంటది అనేది మా అభిప్రాయం. పుట్టిన భూమిది, ఇక్కడ హింసకు తావు లేదు, మేము యుద్ధాన్ని ఏ రూపంలో ఉన్నా అంగీకరించమని చెప్పారు. చాలా సంతోషం. కానీ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా మనం దాన్ని ఖండించాల్సిందే. ఈ దేశానికి శాశ్వత పరిష్కారం కావాలి అనే ఆలోచనతో ఉన్నారు అంటే మనందరం ఆపరేషన్ సింధూర్ విషయంలో మనం నరేంద్ర మోడీ గారికి, రాజకీయాలకి, రాజకీయ పార్టీలకి అతీతంగా భారత ప్రభుత్వానికి ఖచ్చితంగా మనం మద్దతు ప్రకటించాలి. అయితే ఈ భారతదేశంలో ఇతర దేశాల నుంచి వచ్చి ఉగ్రవాదం పేరు మీద మనకి హాని కలిగిస్తున్నారు. మన దేశంలోనే ఉంటూ మనందరికీ కూడా హాని కలిగిస్తున్నటువంటి మతోన్మాదులను కూడా ఈ సందర్భంగా మనం ఏరేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. పోవాలి, ఉగ్రవాదం పోవాలంటే పాకిస్తాన్ దేశం ఉండకూడదు అంతే. అది కనుక ఆ దిశగానే మన నిర్ణయాలు కూడా ఉంటాయి. మనందరం కూడా వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మన బాధ్యత ఏంటంటే మనం అందరం కూడా రోజు సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు పోస్టింగ్స్ పెడుతూ ఉంటాం. దయచేసి ఫేక్ వీడియోస్ మాత్రం మీరు పెట్టకండి, ప్రజల్ని భయభ్రాంతం చేయకండి. భారతదేశంలోకి పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు చొరబడి ఎంతో మంది అమాయకుల ప్రాణాలని హరిస్తున్నారు. దీనిని మనం తిప్పికొట్టాలి. భారతదేశం శాంతి సౌఖ్యంగా ఉండాలి అంటే ఉగ్రవాదం నశించాలి. ఉగ్రవాదం నశించాలి అంటే మన భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా ఈ రోజున ఐక్యం కావాల్సినటువంటి సమయం.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో పరిపాలనా వ్యవస్థ గందరగోళంలో పడిందని వైసీపీ పంచాయతీ డివిజన్ రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి విమర్శించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనుల్లో వలసలను నివారించడానికి ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పథకాన్ని స్వీకరించిందని, తద్వారా వారు ఆర్థికంగా తమను తాము నిలబెట్టుకోగలిగారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒకే ఏప్రిల్ నెలలోనే 6 కోట్ల పని దినాలు కల్పిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏప్రిల్, మే నెలలో కనీస పని దినాలు కల్పించలేకపోయిందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో కూడా తీవ్రంగా అడ్మినిస్ట్రేషన్ విషయాల్లో తీవ్రమైనటువంటి ల్యాప్స్లకు గురవుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక మార్లు హెచ్చరించినప్పటికీ కూడా కనీసం దున్నపోతు మీద వర్షం కురిసినటువంటి చందంగా కనీస స్పందన లేనటువంటి ప్రభుత్వంగా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇదే ఉపాధి హామీ నిధులు చూస్తే ప్రతిరోజు కూడా అన్ని పేపర్లలో కూడా పతాక శీర్షికలో ఉపాధి హామీపై దెబ్బ, శ్రామికులకు కూలీ డబ్బులు లేవు, ఉద్యోగులకు జీతాలు లేవు 3 నెలలుగా. ఎక్కడ చూసినా కూడా ఈ రోజు ఉపాధి హామీ పనులు వాస్తవంగా చట్టం ఏం చెప్తుందంటే మార్చి 30వ తేదీకి పాత పనులన్నీ కంప్లీట్ చేయాలా, ఆ పనులకు సంబంధించినటువంటి బిల్లులన్నింటినీ కూడా క్లియర్ చేయాలా, ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త పనులు స్టార్ట్ చేయాలా. ఎన్ఆర్ఈజీఎస్ చట్టం ఎందుకోసం ఉంది? ఉపాధి హామీ కూలీలను వలసలు నిరోధించడం కోసం. ఆ గ్రామాల్లో వాళ్ళు స్వతంత్రంగా స్వయం సమృద్ధిగా ఆర్థికంగా నిలదొక్కుకోవడమే లక్ష్యంగా ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ చట్టాన్ని ప్రవేశపెట్టింది ఆనాటి కేంద్ర ప్రభుత్వం. ఆ చట్టాన్ని తుంగలేకి తొక్కుతూ ఈ రోజు ఉపాధి హామీ కూలీలకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధి హామీ దాదాపు 76 లక్షల మంది ఉపాధి హామీ కూలీలు ఉంటే వాళ్ళకి ఈ రోజు కూడా సరైనటువంటి దశను గాని చేసినటువంటి పనికి కూలీని గాని రాబోయే రోజుల్లో ఏం పని చేయాలనేటువంటి నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలు గాని ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకోలేకపోవడం ఈ రోజు ఎంత మటుకు సమంజసమని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్క ఏప్రిల్ నెలలోనే 5.98 అంటే రమారమి 6 కోట్ల పని దినాలు ఒక్క నెలలోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2024లో కల్పించినటువంటి ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ మరియు మే మొత్తం కలిపితే కూడా 4.41 కోటి పని దినాలు కూడా ఈ రోజు కూడా చక్కగా కల్పించినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పి నేను చెప్తా ఉన్నా. అంతేకాకుండా ఉద్యోగస్తులు కూడా జీతాలు లేకుండా వాళ్ళ కడుపుల్ని సైతం మార్చేటువంటి పనికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ పనికి పూనుకోవడం ఎంతవరకు సమంజసమని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు ఉపాధి హామీ కేంద్రం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నామని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా మరి ఆ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఉపాధి హామీ నిధులు పెద్ద ఎత్తున విడుదల అవుతున్నాయి, మేము అదేవిధంగా 1,55,000 ఫారం పనులు కూడా మేము ఈ రాష్ట్రంలో తొగుతున్నామని చెప్పి చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ మరి ఇక ఉపాధి హామీ నిధులు ఉపాధి కూలీలకు ఇవ్వకపోగా మరి జీతాలు కూడా ఇవ్వకపోగా ఈ నిధులన్నీ కూడా మరి దారి మళ్లుతున్నాయా? మరి కేంద్రం నుంచి మీరు పోరాడి తీసుకురావడంలో విఫలమైనారా? మరి రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇక ఉపాధి హామీ మేము మొదటి నుండి కూడా చెప్తున్నాం, ఉపాధి హామీ నిధులన్నింటినీ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నేతలు దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ఈ రోజు గ్రామాల్లో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా దిగజార్చి బలహీన పరిచి కేవలం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నేతలందరూ కూడా ఈ రోజు పందికొక్కుల మాదిరిగా ఇక నిధులన్నింటినీ కూడా దోచుకోవడమే ధ్యేయంగా ఈ రోజు వాళ్ళ కడుపుని నింపుకోవడంలో భాగంగానే ఈ రోజు శ్రామికులైనటువంటి ఉపాధి హామీ కూలీలకు వాళ్ళందరికీ పని కల్పించకుండా వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఇతర రాష్ట్రాలకు పనులకు వలస వెళ్లే వ్యూహంలో భాగమే ఈ రకమైనటువంటి ఎత్తుగడ కాదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ఇక చంద్రబాబు నాయుడిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు ఉపాధి హామీ కూలీలను పెద్ద ఎత్తున దగా చేసి వాళ్ళ కడుపులను కొట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జాబ్ కార్డులన్నింటినీ కూడా మేట్లను అడ్డం పెట్టుకుని కలెక్షన్ చేసుకుని మీకు వారానికో 15 రోజులకు 300 రూపాయలు ఇస్తాం, ఆ జాబ్ కార్డులన్నీ మాకు ఇవ్వండి అని చెప్పి ప్రతి గ్రామంలో కూడా జాబ్ కార్డులన్నీ కలెక్ట్ చేసుకుని దొంగ సంతకాలు వేసుకుని ఎప్పుడైతే బిల్లులు రిలీజ్ అవుతాయో ఆ బిల్లులన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మింగేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే మనం చూసినట్లయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇదే ఉపాధి హామీ నిధులతో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో పెద్ద ఎత్తున గ్రామాల్లో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేసినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మేము అనేకమైనటువంటి ఈరోజు సచివాలయం కావచ్చు, హెల్త్ సెంటర్ కావచ్చు, మిల్క్ సెంటర్ కావచ్చు, కిసాన్ కేంద్రాలు కావచ్చు పెద్ద ఎత్తున నిర్మాణం చేస్తే ఏ గ్రామమైనా మీరు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ భవనాలన్నీ కూడా బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతాయి. ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్రామాలన్నింటినీ కూడా శ్మశానం
గ్రామాలుగా ఈరోజు శ్మశానానికి వాటికలుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు తయారు చేస్తాడు. ఎందుకంటే గ్రామాల్లో పనులు లేవు. ఈరోజు వ్యవసాయ సహజంగానే ఏప్రిల్ మే నెలల్లో ఉపాధి వ్యవసాయ పనులు ఉండవు. ఎందుకంటే వర్షాలు ఉండవు కాబట్టి, పంట పొలాలు ఉండవు కాబట్టి, పంట పొలాల్లో నీరు ఉండదు కాబట్టి, సేద్యాలు చేసుకునేటువంటి సౌలభ్యం ఉండదు కాబట్టి ఈ రోజు ఉపాధి హామీ నిధుల ద్వారా ఆ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న సన్నకారు కూలీలందరూ కూడా బ్రతకడానికి ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక చట్టం ఉంటే ఈ చట్టాన్ని తుంగలోకి తొక్కి ఈ యొక్క చట్టాన్ని నీరు గార్చేటువంటి పద్ధతిలో ఇక తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేదని, మహిళలంటే గౌరవం లేకుండా అధికారులు ప్రవర్తిస్తున్నారని వైసీపీ నేత రాజగోపాల్ విమర్శించారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దళితులు, మహిళలు, బీసీల పట్ల అణిచివేత ధోరణిని అవలంబిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని దుయ్యబట్టారు. ఇప్పటిదాకా కేవలం మహిళలు, దళితులు, బీసీలు, ఎస్టీలు వీళ్ళ మీదే టార్గెట్ గా, వీళ్ళు ఈ సమాజంలో భాగం కాదన్నట్టు. మహిళలు ఈ దేశంలో సగానికి పైగా మహిళలు ఈ దేశంలో ఉన్నారు. మరి మీరు ఎలాంటి గౌరవాన్ని మహిళలకు ఇస్తున్నారు? అర్ధరాత్రి అపరాత్రులు చూడకుండా ఒక నైటీలో ఉన్న ఒక మహిళ దళిత మహిళని, ఒక ఎంపీటీసీని తీర మార్చుకొని వస్తారని చెప్పి ఆయన బతిమలాడుతున్నా కూడా ఒక మహిళా కానిస్టేబుల్ లేకుండా మీరంతా పురుషులు ఏ విధంగా లాక్కెళ్లి ఒక వ్యాన్ లో పడేస్తారు. మీరు మహిళా వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రకటించండి. నిన్నటి రోజు మా మాజీ మంత్రివర్యులు ఒక బీసీ మహిళ నడి రోడ్డు మీద మా కార్యకర్త యాక్సిడెంట్ లో గాయపడితే పరామర్శించడానికి వెళ్లి వస్తున్న సమయంలో నడి రోడ్డు మీద ఒక మహిళని చూడకుండా, ఒక మాజీ మంత్రిని చూడకుండా అక్కడ నడి రోడ్డు మీద నిలబెట్టి ఏ విధంగా ప్రవర్తించారో ప్రపంచమంతా చూస్తుంది, దేశమంతా చూస్తుంది. ఆగాక స్థాయిలో ఉన్న కూడా సార్ సే గారు అని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కూడా కారులోంచి బయటికి లాగి మీరు ప్రవర్తించిన తీరును చూస్తూ ఉంటే రాష్ట్రం అంతా తల దించుకుని సిగ్గుతో తల దించుకోవడం. మహిళలంటే మీకు గౌరవం లేదు, దళితులంటే గౌరవం లేదు, ఎస్టీలంటే గౌరవం లేదు. మీరు ఖచ్చితంగా చెప్తున్న దళితులుగా ఇది ముమ్మాటికి మహిళా వ్యతిరేక ప్రభుత్వం, దళిత వ్యతిరేక ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల వ్యతిరేక ప్రభుత్వం. మీ దమనకాండని రాష్ట్రమంతా చూస్తా ఉంది. మీ దమనకాండలు సాగవు. ఖచ్చితంగా రాబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు మూల్యం చెల్లించుకుంటారు, భారీ మూల్యం చెల్లించుకుంటారు. మా ప్రభుత్వంలో మా నాయకులు పరిపాలన చేసినప్పుడు ఏనాడైనా ఒక మహిళ మీద చేశారా? నడి రోడ్డు మీద ఈ విధంగా ప్రవర్తించారా? బట్టలు మార్చుకుంటే వదిలిపెట్టకుండా ఏనాడైనా మా ప్రభుత్వం జరిగిందా? గుర్తించుకుని పోలీసులు చెప్తున్నారు. మీరు మా ప్రభుత్వంలో ఏమి చేసిన పోలీసులనే ఇంత ఇబ్బంది పెడతారు మీరు. మరి మీ పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకోండి. ఇంత అరాచకంగా, ఇంత అన్యాయంగా నడి రోడ్డు మీద బట్టలు మార్చుకోవడానికి కూడా మార్చలేకుండా ఒక మహిళల్ని ఈ విధంగా చేసినట్టు మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీకు కూడా భార్యలు ఉంటారు, మీకు అక్క చెల్లెలు ఉంటారు, అమ్మలు ఉంటారు. మరి మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు? మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? ఒక మహిళా హోమ్ మినిస్టర్ అయింది మన మా ప్రభుత్వంలో నువ్వు నోరెత్తుకొని ఎంత పెద్దెత్తుకొని మరి మీరు పడిపోయావే. ఈ రోజు ఎక్కడ దాస్తున్నావు? పవన్ కళ్యాణ్ అంటారు నాకు మహిళలంటే గౌరవం, మహిళలకు రక్షణ కల్పించడానికి మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం. శ్రీలంకలో ఘోర ప్రమాదం సంభవించింది. యాత్రికులతో వెళుతున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. దీంతో బస్సులోని ప్రయాణికుల్లో 21 మంది మరణించగా మరో 35 మందికి పైగా గాయపడ్డారు. ఇందులో 2 చిన్నారులు సహా 15 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. శ్రీలంకలోని దక్షిణ ప్రాంత యాత్రాస్థలమైన కతర్గామా నుంచి వాయువ్య ప్రాంతంలోని కురునేగలకు 75 మంది ప్రయాణికులతో ఒక ప్రభుత్వ బస్సు బయలుదేరింది. ఉదయం 11 గంటల సమయంలో కోట్మలై సమీపంలోని కొండ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు మలుపు తిరుగుతుండగా డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో అది రోడ్డు పక్కకు దూసుకెళ్లి దాదాపు 100 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పీఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ. విశిష్ట సేవలు అందించిన 8 మంది నర్సులకు సత్కారం.
పేదల వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తోందన్న నిమ్మల. పాలకొల్లు నియోజకవర్గంలో 13 మందికి 24.32 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి. ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గా టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు నియామకం. హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్న పార్టీ శ్రేణులు. వైభవంగా కనుమరాయికొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి జయంతి వేడుకలు. వేద మంత్రాల నడుమ కనుల పండుగగా స్వామివారి కళ్యాణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.